వ్యవస్థను మార్చాలని చాలామందికి ఉంటుంది. ఎదురయ్యే కష్టం మారుతుంది, కానీ మార్చాలనే ఆలోచన మాత్రం మారదు. ఆచరణలో అడుగైనా ముందుకు పడదు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మాత్రం చిన్న చిన్న సమస్యలకే చిగురుటాకులా వణికిపోతున్న చిన్నారులకు ధైర్యం చెప్పాలనుకున్నాడు. సినిమానే అందుకు మాధ్యమం అనుకున్నాడు. అష్టకష్టాలు పడి 3 ఏళ్లు కృషి చేసి తీసిన ఆ సినిమా విద్యాశాఖ ఉన్నతాధికారుల ప్రశంసలు పొందింది. ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు 30 ఏళ్ల పాటు హాయిగా జీవితం గడిచిపోతుందన్నది కొందరి భావన. అందరూ ఒకేలా ఆలోచించారు. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరు పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఓ మంచి ప్రయత్నం చేసి ఆదర్శంగా నిలిచారు. పిల్లల్లో మార్పు తీసుకొచ్చేందుకు రాకిట్టు అనే సినిమా తీశారు. అది ఇదా అమ్మ గెలిచేసింది, అలాగే ఇంకా సాంబయ్య కూడాను. సావ్య కాదు, గజ్జల సావ్య అన్నది. పిల్లగాడా లేక పిల్లగాడ రూపంలో వచ్చిన రోబో రజనీకాంత? సాంబయ్య అల్లిగాడండి, ఎంత కోపమో. కన్నపేగా కాకరగాయ. ఇప్పుడు ఏం లేకపోయినా వాడిని చూసుకుంటూ బతికే అనిపిస్తుందిరా. ఎలా అంటే నేను మీ స్టూడెంట్ని కాబట్టి. మా ఫ్రెండ్స్ అంతా నన్ను ఎంతలా గెలిచేశారో తెలుసా? ఉండరా సాంబిగా, నిద్ర లేసిందంటే నీ అవతారం చూసి దడుచుకుంటది. వెనుకబడిన ప్రాంతాల్లో పిల్లలు చదువు పట్ల అశ్రద్ధ, చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకోవడం, చదువు విలువ తెలియక అల్లరి చిల్లరగా తిరగడం, నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల వల్ల తలెత్తే సమస్యలే ఈ సినిమా కథాంశం. ఇలాంటి విద్యార్థుల సమస్యలకు పరిష్కారం చూపాలనే ఉద్దేశంతోనే రాకిట్టు అనే సినిమా తీశారు. ఈ సినిమాలో వెల్లటూరు పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు నటించారు. ఖచ్చితంగా ఇది విశ్వవ్యాప్తమైనటువంటి, ఇప్పుడు ప్రతి తండ్రి ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్య అండి ఇది. పిల్లోడికి డబ్బు ఇస్తే, సౌకర్యాలు ఇస్తే వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసుకోవడంలో ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు. దట్టు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ వదలాలి అన్న నాలెడ్జ్ లేకుండా హైలీ రిస్ట్రిక్టెడ్గా, లేదంటే పూర్తి ఫ్రీడమ్ ఇవ్వడం, ఆ రెండు చాలా ప్రాబ్లం అవుతున్నాయండి పిల్లలకి. సో తల్లిదండ్రులకు కూడా ఒక చిన్న మెసేజ్ ఇచ్చామండి. బిడ్డని ఎక్కడ నడిపించాలి, మనం ఎక్కడ వదిలేయాలి అన్న పాయింట్ని కూడా టచ్ చేస్తూ తల్లిదండ్రులు కూడా చేశాం సార్. అడవిలోని గ్రామంలో ఉండే నిరుపేద కిట్టు, కోటీశ్వరుడు రఘురామ్ కుమారుడు హర్ష, ఈ ఇద్దరి నేపథ్యంలో సాగే కథనమే రాకిట్టు. బాధ్యత లేకుండా చదువు పట్ల అశ్రద్ధ చూపే హర్ష ఉపాధ్యాయుడిపై చేయి చేసుకుని అడవిలోకి పారిపోతాడు. అక్కడ అందరి అవసరాలు తీరుస్తున్న కిట్టును చూసి మారతాడు. ఇంటికి వచ్చిన హర్షలో కనిపించిన మార్పు చూసిన తల్లిదండ్రులు ఇందుకు కారణమైన కిట్టు కథ తెలుసుకుంటారు. మొదట్లో కిట్టుకి తమ పాఠశాలలో అడ్మిషన్ ఇచ్చేందుకు నిరాకరించిన యాజమాన్యం అతడి వ్యక్తిత్వం చూసి అనుమతిస్తారు. ఈ ప్రోత్సాహంతో కిట్టు ఇన్స్పిరేషన్ ఆఫ్ ఇండియా పోటీలో గెలుస్తాడు. ఇది ఈ సినిమా ఇతివృత్తం. ఆయన వయసు ఎంత, నీ వయసు ఎంత? పెద్ద చిన్న లేదురా, పెద్ద చిన్న లేదురా. రండి, చెప్పు వాడికి. ప్రిన్సిపల్ సార్ వస్తున్నారా?
పేరెంట్స్ కూడా ప్రతి వీకెండ్లో సినిమాకి తీసుకెళ్ళడానికి ఇష్టపడతారు, కానీ వాళ్ళు చూసిన ఒక మంచి షార్ట్ ఫిల్మ్ని పిల్లల ముందు చూపించడానికి వాళ్ళు టైం ఎక్కువ స్పెండ్ చేయరండి. ఈ కారణంగా ఏంటంటే ఒక సినిమాటిక్గా వెళ్తేనే దాని యొక్క వాల్యూ కానీ ఆ సొసైటీలో ఎక్కువ మంది పిల్లలు చూడగలుగుతారు. దట్టు సార్ మేము ఉంటున్న ఏరియాకి ఏంటంటే అసలు టెక్నికల్గా ఇంకా బాగా వెనకబడినటువంటి ప్రాంతం అండి అది. అందువల్ల ఏంటంటే యూట్యూబ్లో వాళ్ళు వెళ్ళి ఫోన్ల ద్వారా సెర్చ్ చేసుకొని ఒక షార్ట్ ఫిల్మ్ని చూడలేని పరిస్థితి అండి అది. కాబట్టి అదే ఒక దగ్గరలోని వినుకొండ థియేటర్కి మన మూవీ ఒకటి వచ్చింది అంటే కొంత రిస్క్ అయినా సరే వెళ్ళి చూడగలుగుతాడు, ఎందుకంటే అతనికి ఫోన్ అందుబాటులో ఉండదు, కానీ ఒక 30 రూపాయలు అందుబాటులో ఉంటాయి. అందువల్ల ఒక సినిమాటిక్గా వెళ్తే పల్లెటూర్లలో దగ్గరలో ఉన్నటువంటి పల్లెటూరు పిల్లలు కూడా సినిమాగా వచ్చి చూసే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్న వ్యూతో కొంచెం రిస్క్ చేయడానికి అవకాశం వచ్చింది సార్ మాకు. బడ్జెట్ పరిమితుల మధ్య రాకెట్టు సినిమాను కేవలం 23 రోజుల్లోనే తీశారు. నాగమురళి అనే ఉపాధ్యాయుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కథ, కథనం, మాటలు, పాటలు అందించాడు. హిందీ పండిట్గా పనిచేస్తున్న నాగమురళి గతంలో ఫాదర్ ఆఫ్ సత్యకీర్తి, బ్రైటర్ భారత్, జయహో భారత్ అనే షార్ట్ ఫిల్మ్స్ కి దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం అక్షయ్ అనే లఘు చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఈ సినిమా నిర్మాణానికి సహచర ఉపాధ్యాయుడు కందుల రామారావు ఆర్థిక సహకారం అందించారు. ఈ సినిమా నిర్మాణం కోసం కొద్ది కాలం నుంచి రామారావు, నాగమురళి డబ్బు పొదుపు చేసి బ్యాంకు రుణంతో కలిపి 25 లక్షల వరకు ఖర్చు చేశారు. యాజ్ ఏ ఉపాధ్యాయులుగా, యాజ్ ఏ టీచర్స్గా సమాజంలో విద్య అనేది అద్భుతంగా ఉన్నట్లయితే సమాజం సంస్కరించబడుతుంది విద్యావంతులైతే అనే ఉద్దేశం సార్. అందువలన మా ప్రథమ ప్రాధాన్యం కూడా మేము విద్య మీద ఫోకస్ చేయడం జరిగింది. అలాంటి మిత్రుడు దొరకటం కూడా నా అదృష్టం. దాని ఆ విద్యనే తీసుకొని దాంట్లో కూడా సార్ అనేక షేడ్స్ సార్. ఆ పేదరికంలో ఉంటుండే పిల్లోడు, ఆ తర్వాత ధనిక వర్గంలో పుట్టిన పిల్లోడు ప్రవర్తనలు బేరీజ్ వేసుకొని పేదరికం ఉన్నప్పుడు కూడా ఆ యొక్క కసితో తమ జీవితాన్ని వెలిగించుకోవాలన్న తపన అక్కడ ఉన్నటువంటి టీచర్స్ని ఉపయోగించి ఓ టీచర్ కరెక్ట్గా ఉన్నట్లయితే సమాజాన్ని ఏ విధంగా తీర్చిదిద్దవచ్చు. మనం ఓ టీచర్ వృత్తిలో ఉండి మనం సమాజం కోసం ఎంతవరకు పనిచేయవచ్చు అని చెప్పేసి ఆ సినిమాలో మన రాజగోపాల్ పాత్ర ద్వారా అద్భుతంగా చూపించాడు మన డైరెక్టర్. రాకెట్టు సినిమాను గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారులు ఇటీవలే వీక్షించారు. మంచి సందేశంతో ఉన్న ఈ సినిమాను ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు చూసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు తగినట్లు ప్రదర్శనలు జరుగుతున్నాయి. వినోద పన్నును మినహాయించి ప్రభుత్వం అనుమతిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలకు ఈ సినిమాను చూపించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. అతి తక్కువ బడ్జెట్లో డిజిటల్ చెక్ల నాకు తెలిసిన పరిజ్ఞానంతో డిజిటల్ కెమెరా వాడి ఈ సినిమా మేకింగ్ చేయడం జరిగింది సార్. ప్రొడక్షను పెద్ద హంగామా ఉండాలి. సినిమా మేకింగ్ అంటే రిఫ్లెక్టర్ పట్టుకునే వాళ్ళు లేరు, లైట్ అంటే తెలిసిన వాళ్ళు లేరు, ఎవరు లేరు. ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, నేను, ఆర్టిస్టులు తప్ప. సో ఎలా చేయొచ్చు అని ఒక సన్లైట్ని మాత్రమే వాడుకుంటూ అదే కీ లైట్గా, అదే అన్ని రకాల లైట్లుగా వాడుకుంటూ చేయటం జరిగింది సార్. చాలా కష్టపడ్డారు, వాళ్ళతో పాటు నేను కూడా కష్టపడ్డాను. అయినప్పటికీ నాకు చాలా సంతృప్తి ఉందండి. ఒక మంచి కాన్సెప్ట్ని పీపుల్కి అందిస్తున్నారు అనేది. ఇది ప్రభుత్వం వారు కానివ్వండి, ఎవరైనా కూడా దీన్ని సహకరించి ఇది పీపుల్కి రీచ్ అయ్యేటట్టుగా చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ఈ చిత్రాన్ని చూసి మెచ్చుకున్న ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి వాయిస్ ఓవర్ ఇచ్చారు. సామాజిక హితం కోసం తీసిన ఈ సినిమాను చూసిన రిలయన్స్ కంపెనీ ప్రచారానికి సహకరిస్తామని హామీ ఇచ్చింది. సినిమా విడుదలకు ప్రభుత్వ సాయం కోసం ఈ ఉపాధ్యాయ బృందం ఎదురు చూస్తోంది. అమ్మా నాన్నలకి మనం ఏ దారిలో తీసుకెళ్లాలో తెలుసు. మనం వాళ్ళ దారిలోనే నడవాలి. మనం వాళ్ళని కాదని ఇష్టం వచ్చినట్లుగా వెళ్తే ఇలానే దారి అస్తవ్యస్తం అయిపోతుంది. సార్ చెప్పారు,